హలో అండి. సమ్మర్ ట్రిప్‌లో భాగంగా ఈసారి హైదరాబాద్ మా చెల్లెళ్ళు, మేనకోడళ్ళు, నా వైఫ్‌తో వెళ్ళటం జరిగింది. సత్తెనపల్లిలో రైల్వే ట్రైన్ కోసం వెయిటింగ్. నెక్స్ట్ డే నెహ్రూ జువలాజికల్ పార్క్, మాల్స్, సాలార్జంగ్ మ్యూజియం, పెద్దంతల్లి టెంపుల్, పూరీ జగన్నాథ్ టెంపుల్, జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, చార్మినార్, స్వర్ణగిరి, ఇలా అన్నీ కవర్ చేశాను 5 రోజుల్లో. అయితే ఈ ట్రిప్పు మనం చాలా ఎంజాయ్ చేసాము. మా మేనకోడళ్ళు, మా చెల్లెళ్ళతోటి చాలా చాలా సూపర్గా ఈ ట్రిప్ కంప్లీట్ చేశాము. అయితే మన రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ గారు నిజంగా హైదరాబాదు ఆయన పరిపాలనలో చాలా నీట్గా, చాలా బాగా మంచి డెవలప్మెంట్ అని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడైతే హైదరాబాద్ అంతా మురిగ్గా, నాకేం పెద్ద శుభ్రంగా అనిపించలేదు. ఇంకొక విషయం ఏంటంటే, కేసీఆర్ గారి టైంలో ముచ్చింతల్ రామానుజం స్టాట్యూ అదొక పెద్ద ప్రాజెక్టు. నిజంగా అది చూస్తే నేనైతే ఆశ్చర్యపోయాను. అలాగే రీసెంట్గా ఈ స్వర్ణగిరి చూడటం జరిగింది, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇది కూడా ఒక మహా అద్భుతం. ఇలాంటి టెంపుల్స్ మన రాష్ట్రంలో ఒక్కటి కూడా నిజంగా ఇవి చూసినాక మరి మన రాష్ట్రంలో ఎందుకు ఇలాంటి టెంపుల్స్, ఎంత భారీ ప్రాజెక్ట్ అంటే, ఈ టెంపుల్ కట్టిన కాడ చుట్టుపక్కలంతా మామూలుగా అయితే అంతకుముందు ఎందుకు పనికిరాని ప్రదేశాలు. ఇవాళ ఈ టెంపుల్ ఒక్కటి కట్టినాక చుట్టుపక్కల విపరీతమైన రేట్లు పెరిగాయంట, పొలాల రేట్లు కానీ, కొన్ని వందల మందికి ఉపాధి. ఉం? ఇలాంటిది ఒక్కటి కూడా మన ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కట్టలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటివి కట్టడాల వల్ల ఎంతోమంది బతుకుతారు, ఆ చుట్టుపక్కల ప్రదేశం